ఏయ్ వాడేది తమ్ముడు ఏయ్ అడిగి అడిగిరా వెనక్కి ప్లేస్ చాలు ప్రార్థన కళ్ళు మూసుకోవాలి ప్రార్థన ప్రేమగా మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎండ చివరి మీరు తప్పించి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవ జ్ఞాపకం తీసుకుని ప్రభావం చూపించండి. నేను వచ్చిన చిన్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ రావాల్సిన వారిని తీసుకెళ్ళి వారు కూడా సరైన సమయానికి ప్రభాని సన్నిధికి రావడానికి ప్రభాని సన్నిధికి వచ్చినట్టుగా మన బిడ్డలైన వారి జ్ఞాపకం తీసుకుని సహాయం చూపించండి. కుటుంబంలో జరిగే సమస్యలు పరిచయం ఆశీర్వాదకరంగా మీరు ఇబ్బంది ప్రభావ మాట్లాడండి. దేవా బిడ్డలైన వారికి మాట్లాడుతున్నాను. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా జీవితంగా కావాల్సిన తీసుకోండి. ప్రభావం తండ్రి ఎవరైతే సదస్సులైన వారంతా రాలేదు ప్రభావ వారిని కూడా నడిపించమని మీకు నాకు చెల్లిస్తాను. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏంద్రా నేను వాడికి మీరిద్దరు కూర్చోండిరా, ఇద్దరు కూర్చోండి. అసలుకే వీడు ఈడ వాడాడా వాడాడా నువ్వు వాడా వాడాడా ఎట్లుంది అసలు? ముందు జగ్గు బాగుందా? లైన్ ఉంది అసలు జర్రా. అరే మీ తమ్ముని జగమని చెప్పు. రే ఇక్కడే అన్నవాడు ఓరా. సరే ఇద్దరు ఎక్కడ ఉన్నా కానీ ఇద్దరు ఉండాలి. నీకు ఇష్టం వచ్చినట్టు వెనకొకరు ముందుకు ఒకరు కాదు. ఇద్దరా లేదంటే ముగ్గురా మేడం. కట్టుకో తల కట్టుకో. మాట పడుతుంది. స్తుతులు స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చినాం సృష్టికర్త కండు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చినాం సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి రాజును. మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజించును రాజును. పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. భలే భలే మాట బంగారం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట.
చిన్న పాప చిన్న బాబు ప్రార్థించుంది. చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాట వచ్చే పాట. ఏయ్ చిన్న పాప చిన్న బాబు ప్రార్థించుంది వచ్చేది యాక్టింగ్ కాదా? చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు. లేదు నిల్చోండి నిలబడుకోండి రా. యాక్షన్ పాట పాడు సరేనా? చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు. చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు. చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. ఆయన కొరకై ఫలింపను. ఆయన కొరకై ఫలింపను. యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు. చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. పాడవచ్చు కదా? పాడవచ్చు కదా? స్తుతించి పాడు. పాడడం నమస్కరించడం చిన్నది ఆడుతుందంటే స్తుతి ఆరాధన పరిశుద్ధునికి జీవాధిపతి అయిన యేసునకే. స్తుతి ఆరాధన పరిశుద్ధునికి జీవాధిపతి అయిన యేసునకే. మనసారా పూజింతును నా రక్షక. నాధారం నీవే ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక. నాధారం నీవే ప్రేమమయుడా. మహిమ ప్రభావములు నీకే చెల్లించు. మహిమ ప్రభావములు నీకే అర్పించు. మహిమ ప్రభావములు నీకే చెల్లించు. మహిమ ప్రభావములు నీకే అర్పించు. బలమరేని చెట్టు చోలు పడతారా? చదివిన పడదు. చక్కని పాపం చక్కని బాబు పడతారా నువ్వు? బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ హ్యాండ్ బుద్ధి కలిగి జీవించును. నాయకుడెవరు లేకున్నారు. లెఫ్ట్ రైట్ హ్యాండ్ బుద్ధి కలిగి జీవించును. మనకి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. కట్టి పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవికాలం కోతకాలం కోయకొనేను. శిల్పకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 చెకం
గుర్రపెట్టు నిద్రపోయి సోమరి మేలుకో శ్యామల యొద్దకెళ్ళి బ్రతుకుతా నేర్చుకో గుర్రపెట్టి నిద్రపోయి సోమరి మేలుకో శ్యామల యొద్దకెళ్ళి బ్రతుకుతా నేర్చుకో క్యూ కట్టి పనికి నడుమ కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడా పెట్టెను క్యూ కట్టి పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడా పెట్టెను వేసవి కాలం కోతకాలం కోసుకునేడు శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను చెకాం 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 ఊరన్నా ఊరన్నా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా తెచ్చాడన్నా ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఆది దేవుడు అద్వితీయుడు ఆదరించును ఆదుకొనును ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి ఎవరు లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన తీరైన దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన తీరైన దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు నయమైపోయెను తన చూపులో ధైర్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు నయమైపోయెను తన చూపులో ధైర్యాలు విలవిలలాడెను తన మాటలు ప్రకృతిని శాసించిన వాడు తన మాటతో ప్రకృతిని శాసించిన వాడు నీటిపై ధీటుగా నడిచిన వాడతడు నీటిపై ధీటుగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసమే తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసమే సజీవుడై లేచిన వాడతడు మన కోసమే తన ప్రాణాన్ని బలించిన వాడు మన కోసమే సజీవుడై లేచిన వాడతడు ఆశ్చర్యకరుడు తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
చిన్నలము మేము పిల్లలము అన్న పాట పాడండి. కూర్చోండి. పలికిస్తా పలకండి. చిన్నలము మేము పిల్లలము యేసు కొరకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం. చిన్నలము మేము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం. దేవుని కొరకు పని చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము. ఇశ్రాయేలు చిన్నది నడిపించను నయమాన్ను దేవుని ఇంటికి మార్చింది. సైనాది ప్రతి బతుకును మ్రోగింది. సువార్త సిరియాలోను జాన్ వెస్లీ మార్చెను. సౌక్లాండ్ను జాన్ వెస్లీ మార్చెను. ఇంగ్లాండ్ను లివిస్టాను మార్చెను. ఆఫ్రికాను బక్సింగారు మార్చెను. ఇండియాను నీవు నేను మార్చాలి. ఈ లోకాన్ని మన భారతదేశాన్ని వచ్చే పాట మీకు వచ్చు కదా రాదా పాడారు కూడా పాడారు మళ్ళీ పాడదు సరేనా. పాట సంఖ్య 365 పాట సంఖ్య 365 పెద్ద పాట పాడబడ ఇక్కడ పడాలి. చిన్నలము మేము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం. చిన్నలము మేము చిన్నలము మేము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం. దేవుని కొరకు పని చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము. దేవుని కొరకు పని చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము. పాడాలి రాట్లేదా మళ్ళా. దేవుని కొరకు పని చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను నయమానును దేవుని ఇంటికి. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను నయమానును దేవుని ఇంటికి. మార్చింది సైనాది ప్రతి బతుకును మార్చింది. మార్చింది సైనాది ప్రతి బతుకును. మ్రోగింది సువార్త సిరియాలోను. మ్రోగింది సువార్త ఏమి నోరు లేదా మీకు అందుకే పలికించింది ఫస్ట్ సార్. తెలియదా పాడాలి మీరు అర్థమైందా. ఇంతకుముందు పాడాలి మీరు ఇది
నేర్చుకున్నది, అందుకే రెండు సార్లు పడుతున్నాం. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, పడాల. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, నయమానును దేవుని ఇంటికి. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, నయమానును దేవుని ఇంటికి. మార్చింది సైనాది ప్రతి బతుకును, మార్చింది సైనాది ప్రతి బతుకును. మ్రోగింది సువార్త సిరియాలోను, మార్చింది సైనాది ప్రతి బ్రతుకును. మ్రోగింది సువార్త సిరియాలోను. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న పిల్లల మేము. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న పిల్లల మేము. మలబడదు. చిన్నలము మే పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం, 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 మార్చేస్తాం. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న పిల్లల మేము. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న పిల్లల మేము. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, మానును దేవుని ఇంటికి. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను, మానును దేవుని ఇంటికి. మార్చింది సైనాది ప్రతి బ్రతుకును, రోచింది సైనాది ప్రతి బ్రతుకును. మ్రోగింది సువార్త సిరియాలోను. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న పిల్లల మేము. జోనెస్ మార్చేను సౌక్లాండును, జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండును. జోనెస్ మార్చేను సౌక్లాండును, జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండును. లివిస్టాన్ మార్చేను ఆఫ్రికాను, లివిస్టాన్ మార్చేను ఆఫ్రికాను. బక్సింగర్ మార్చేను ఇండియాను, బక్సింగర్ మార్చేను ఇండియాను. నీవు నేను మార్చాలి లోకాన్ని, నీవు నేను మార్చాలి లోకాన్ని. మన భారతదేశాన్ని చిన్నలము మేం పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం, మార్చేస్తాం, మార్చేస్తాం. దేవుని కొరకు పని చేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం, చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం మేము. ఏరా నిద్ర వస్తుందా? అడిగి కడుపు అసలే పాట విందాము. మీరు మాట్లాడమని ఎవరు చెప్పాలా? కట్టుకోవాలా? చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. కట్టుకో, చేతులు కట్టుకో, కట్టుకోవాలి చేతులు. మనం ఎవరి స్టోరీ వింటున్నా చెప్పాలి. ఎవరి గురించి వింటున్నా? మోషనా? ఎవరి గురించి రాలేదు? మీరు పోయిన వారం రాలేదు. పోయిన వారం రాను నుంచి ఆంటీ వింటుందా? మీరు వింటున్నారా? ఆంటీ రాహేలా?
ఎవరి స్టోరీ వింటున్నాం మనము? రాహాబుని గురించి వింటున్నాం. పోయిన వారం ఏం విన్నాము? దేవుడు ఏం చెప్పాడు మనకి, ఇశ్రాయేలు ప్రజలకి? ఏం చెప్పాడు చెప్పాలి? ఏం చెప్పాడు? బూరలు ఊదుకుంటా ఏం చేయాలంట? తిరగాలి కదా. ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు వారు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అది ఎంతో బలమైన ప్రాకారం, ఎంతో ఎత్తైన ప్రాకారం, ఎంతో అది చాలా బలంగా ఉంటదన్నమాట. రాజు యొక్క ఎరుకో గోడ అంటే దాని చుట్టూ ముందుకు నువ్వు లేయాలా? నువ్వు లేచి రావాలి. బిట్టు ఏమంట? ఆ ప్రాకారము చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు మా యొక్క ప్రాకారాన్ని ఎవరు కూడా పడవేలేరు, ఎవరు పడగొట్టలేరు అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు. అయితే దేవుడు ఏం చెప్పినాడు? ఇశ్రాయేలు ప్రజలకి మీరు ఆ ఎరికో గోడ చుట్టూ, ఆ ప్రాకారం చుట్టూ ఏం చేయాలా? రోజుకు ఒక్కసారి ఏం చేయాలా? ఊరికి తిరిగేసి రావాలి. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలంట? 7 సార్లు తిరగాల. దేవుని మందస్థాన్ని వాళ్ళు పెట్టుకొని, భుజం మీద పెట్టుకొని, ఆ యొక్క బోరలు యాజకులు ఏం చేయాలంట? 7 బోరలు పట్టుకొని ఆ యొక్క చుట్టూ తిరిగినప్పుడు ఆ ప్రాకారాలు ఏమైపోయినాయి? ఆ ప్రాకారాలన్నీ కూడా కూలిపోతూ వచ్చినాయి కదా. అది సాధ్యమేనా? అది సాధ్యమా? దేవునికి సాధ్యం అన్నమాట. అంటే దేవుడు చేసే కార్యములు అలాగా ఉంటాయి. చిన్నారి వెనక్కి కూర్చో. నోట్ పెట్టుకోవాలి. మీరు నోటి మీద ఏలు పెట్టుకోమని చెప్తున్నాను. అవిధేయత అనేది ఎంత మాత్రం మంచిది కాదు, అర్థమైందా? చెప్పినప్పుడు ఏం చేయాలి? చూడాలా, ఇక్కడ వినాలి. అది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి అసాధ్యం. ఏమి దాన్ని తగలకుండానే, ఏమి చేయకుండానే ప్రాకారాలు పడిపోతాయా? పడిపోతాయా? దేవుడు అనుకుంటేనే పడతాయి. దేవుడు ఆ కార్యం చేస్తేనే జరుగుతుంది. మనుషుల వల్ల అవుతుందా? అయితే ఏమైపోయింది? ఆ ప్రాకారము కూలిపోయింది. ఆ ప్రాకారంలో ఉన్న వాళ్ళందరూ కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఆ మొత్తం అందరూ కూడా ఏమైపోతూ వచ్చినారంట? వారి గాడిదలు, వారి పశువులు అన్నీ కూడా చనిపోయినాయి. వారు ఊహించుంటారు అట్లా జరుగుతుందని. వారు అంటే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాన్ని చేస్తాడు. అయితే ఆ యొక్క ఎరుకో గోడలో, ఆ యొక్క ఎరుకోలో ఎవరున్నారు? ఒక కుటుంబం ఎవరున్నారు చెప్పండి? రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేస్తూ వచ్చింది? దేవుని ప్రజలైన వారిని తాను కాపాడుతూ వచ్చింది కదా. ఈమె ఏం పేరు? రాహాబు అనే స్త్రీ అన్నమాట. ఈమె ఎవరిని కాపాడుతూ వచ్చింది? దేవుని ప్రజలైన వారిని, దేవుని బిడ్డలైన వారిని తన ఇంటిలో చేర్చుకునింది. వారిని ఏం చేస్తూ వచ్చింది? ఆ యొక్క ఎరుకో ఆ యొక్క సైనికులు వచ్చినప్పుడు వారిని పట్టించిందా? లేదు. ఆమె ఏం చేసిందంటే వారిని దాచిపెడుతూ వచ్చింది. వాళ్ళు ఎవరు అనేది ఆమెకి తెలుసు. ఎవరికి? రాహాబుకు. వీరు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అని ఆమెకి తెలుసు అన్నమాట. ఆమె ఒకవేళ ఆమె అనుకుని ఉండొచ్చు, ఒకవేళ వీరి దేవుడు గొప్పోడు కదా, ఏమైనా చేయగలడు. ఒకవేళ ఈ యొక్క ఎరుకోలేకి వారు స్వాధీనం చేసుకున్నారనుకోండి, ఏం చేయాలా? నేను రక్షింపబడాలి, నేను కాపాడబడాలంటే దేవుని బిడ్డలైన వారిని నేను ఏం చేయాలా? వారిని నా ఇంటిలో చేర్చుకోవాలి. ఆమె ఏం చేసింది? వారితో చెప్తూ వచ్చింది, మీ దేవుడు చాలా గొప్పోడు, మీ దేవుని ఎదుట ఏ రాజులు కూడా నిలబడలేరు, ఏ రాజులు కూడా ధైర్యము చాలదు, అలాంటి వాడు మీ దేవుడు. మనం ఇందాక పాట పాడాం కదా,
ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. ఆయన ఏం చేయగలడంట? ఆయన చేతిలో రోగాలు నయమైపోతాయి. ఇంకా ఏమైపోతాయంట? దయ్యాలు, ఆయన చూడంగానే దయ్యాలు పోతాయి. ఆ నీళ్ళ మీద నడిచిన ఉండారు ఎవరన్నా? ఎవరున్నారు? యేసు ప్రభు మాత్రమే నీళ్ళ మీద నడిచినాడు. ఇంకా ఆయన గొప్ప దేవుడు అని ఆమె తెలిసి ఎవరిని చేర్చుకుందంట? దేవుని ప్రజలైన వారిని చేర్చుకొని వారికి ఆమె చెప్తూ వచ్చింది, నేను మీకు ఉపకారం చేశాను కదా, నేను మీకు మేలు చేశాను కదా, మీరు కూడా నాకేం చేయాలి? మేలు చేయాలి. మీరు కూడా అడుగుతారు కదా, ఏదన్నా పెన్ను కానీ పెన్సిల్ కానీ మీ ఫ్రెండ్స్కి ఇచ్చారనుకోండి, మీకు అవసరమైనప్పుడు ఏం చేస్తాను? నేను మీకు ఇచ్చాను కదా ఏమంటా? నీకు అవసరమైతే నేను ఇచ్చాను కదా, ఇప్పుడు నాకు అవసరమైంది నువ్వు ఏం అడుగుతారు? అడగరా? ఏం చెప్తారు? ముందే చెప్తారు ఒక్కొక్కసారి కదా, నేను ఇప్పుడు నీకు ఇస్తున్నా, మరి నాకు అవసరమైనప్పుడు నువ్వేం చేయాలా? ఇయ్యాలని చెప్తారు. చెప్పరా? ఈ రాహాబు కూడా చెప్పింది, నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకు ఏమందరూ అడిగిరా, మీరు కూడా నాకు ఉపకారము చెయ్యండి అని అడుగుతూ వచ్చింది. అయితే వాళ్ళు ఏం చెప్తూ వచ్చినారంటే చూడండి, ఆమె ఏం చేస్తూ వచ్చింది, ఇక్కడ చూడాలి. ఏం చేస్తుంది? రాహాబు వారితో మాట్లాడుతుంది. సైనికులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తేనేమో, ఆరిత నీకేం పని? ఒక్కడ చూడాలి. ఏం చేస్తూ వచ్చింది ఆమె? ఇక్కడ వారిని దాచిపెడుతూ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది? వారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నేను మీకు ఉపకారం చేస్తాను కదా, మీరు కూడా నాకు ఉపకారం చేయండి. వాళ్ళు ఏం చెప్పారంటే, సరే ఏమడిగింది ఆమె? నా కుటుంబాన్ని మీరు కాపాడాలి అని అడుగుతూ వచ్చింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, సరే నీకు మీ అమ్మ, మీ అన్న వాళ్ళు, మీ అక్క చెల్లెలు ఎవరైతే ఉండారో వారిని ఎక్కడ ఉంచుకోవాలా? నీ ఇంటిలో ఉంచుకోవాలా. వారు నీ ఇంట్లో ఉంటేనే వారు కాపాడబడతారు, నీ ఇంట్లో ఉంటేనే వారు రక్షింపబడతారు అని చెప్తూ వచ్చింది. అప్పుడు యెహోషువ యెరికో గోడలు కూల్చక మునుపు ఏం చేస్తూ వచ్చినాడంటే, యెహోషువ ఏం చేస్తూ వచ్చినాడు? ఏం చేస్తూ వచ్చినాడు? ఏ మనుషులైతే ఆమె ఇంటిలో ఆమె వాళ్ళని చేర్చుకునిందో వారిని పిలిచి వారికి చెప్తూ వచ్చినాడు, మీరు ఎవరితో అయితే నిబంధన చేసుకొని వచ్చినారో, ఎవరితో అయితే మేము ఉపకారం చేస్తామని చెప్పారో ఆ స్త్రీ ఇంటికి మీరు వెళ్ళాలా. ఆ కుటుంబంలో ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేయాలి? మీరు బయటికి తీసుకొని రావాలా. ఎరుకో గోడలు కూల్చుకు మునిపే వారందరినీ ఏం చేస్తూ వచ్చినారంటే, వాళ్ళ కుటుంబంలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చినారు. ఇక్కడ తెలుసా, ఇక్కడ ఉండేది యెహోషువ. ఇక్కడ రాహాబు యొక్క తల్లిదండ్రులైన వారు అన్నదమ్ములు ఎక్కడికి వచ్చినారంట? ఎక్కడికి వచ్చినారు? ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చినారు. యెరికోలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే, శాపగ్రస్తమైన వారు, శపితమైన వారు, శపింపబడిన వారు. ఎవరు? ఇశ్రాయేలు కాదు. ఎవరు? యెరికోలో ఉన్న వారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించడానికి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే ఆశీర్వదింపబడిన వారు. ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? ఆశీర్వదింపబడిన వారు. అంటే దేవుని పిల్లలు ఎలాంటి వారు? ఇప్పుడు మనము ఎవరమంట? లోకములో పాపంలో ఉన్న మనలని దేవుడు ఎక్కడ తీసుకుని వచ్చినాడు? దేవునితో పాటు ఉండటానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవునితో పాటు నివసించడానికి కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను ప్రేమించినాడు. ఇక్కడ చూడాలి, మీరు ఇక్కడ చూడాలి. దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చినాడంట? లోకంలో నుండి, పాపంలో నుండి బయటకి తీసుకొని వచ్చాడు. ఎలాగైతే రాహాబు కుటుంబము ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడుతూ వచ్చిందో, చనిపోయినారా? ఆ యెరికోలో ఉన్న వారు అందరూ ఏమైపోయినారు? వారి పశువులు, వారి పిల్లలు, పెద్ద అందరూ కూడా చనిపోయినారు. ఎవరు కాపాడబడుతూ వచ్చినారంటే రాహాబు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అర్థమైందా? రాహాబు కుటుంబం మాత్రమే బయటికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఏ ప్రజలతో నివసిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తుంది. అందుకే బైబిల్లో ఎవరి పేరు రాయబడిందంటే రాహాబు యొక్క పేరు రాయబడింది. అర్థమైందా? ఎక్కడ రాయబడింది రాహాబు పేరు? ఆమె శాపగ్రస్తమైంది కదా. ఆమె దేవుని ప్రజలతో నివసించడానికి ఆమెలో ఏ యోగ్యత కూడా లేదు. అర్థమైందా? ఆమె ఎంతో భయంకరంగా లోకంలో పాపంలో జీవించినప్పటికీ
దేవుడు ఆమెను ఏం చేస్తున్నాడు? దేవుడు ఆమెను రక్షించినాడు. ఇంకా రాహాబును గురించి ఎక్కడ రాయబడిందంటే యేసుక్రీస్తు ఒక వంశావళిలో రాయబడింది. ఆమె పేరు ఎక్కడ రాయబడిందంట? యేసుక్రీస్తు యొక్క వంశావళి. అంటే ఈ గ్రంథం ఎలాంటిది? ఈ బైబిల్ ఎలాంటిది చెప్పాలి? పరిశుద్ధమైన బైబిల్. ఏ గ్రంథానికైనా పరిశుద్ధ గ్రంథం అని ఉందా? చూసారా మీరు ఎప్పుడైనా? విన్నారా? ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధమైనదని లేదు. ఈ బైబిల్కి మాత్రమే ఏమని ఉంది? పరిశుద్ధ గ్రంథం అని ఉంది. అయితే ఈమె పేరు ఎక్కడ రాయబడింది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రాయబడింది. మత్తయి సువార్తలో మనం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో యొక్క వంశావళి పేర్లు రాయబడుతుంది. అప్పుడు ఆమె పేరు కనబడతారు. ఎవరి పేరు? రాహాబు యొక్క పేరు కనబడుతుంది. ఎంత ధన్యం కదా! ఎంత ధన్యురాలు ఆమె! ఎక్కడ రాయబడింది ఆమె పేరు అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమె ఎరికోలో ప్రజలతో పాటు చనిపోవాల్సింది. చనిపోయిందా? ఆమె దేవుని బిడ్డల్ని చేర్చుకుంది. మనం కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. బైబిల్లో మాట మనము వినాలా. మన పేరు కూడా ఎక్కడ రాయబడాలా? ఆమె పేరు బైబిల్లో రాయబడింది. ఎవరి పేరు? రాహాబు పేరు. మరి నీ పేరు నా పేరు ఎక్కడ రాయబడాలా? జీవ గ్రంథంలో రాయబడాలి. ఎక్కడ రాయబడాలా? జీవ గ్రంథంలో. ఎక్కడ ఉంటది ఆ గ్రంథము? మీ పేరు ఎక్కడ ఉంటది? స్కూల్లో రిజిస్టర్ రాసుకుంటారా? పేరు రాసుకుంటే స్కూల్కి వెళ్ళేస్తారా మీరు? ఏం చేయాలి? మీ పేరు దాంట్లో ఏం చేస్తారు? రాస్తారు కదా. అంటే మనం ఈ లోకంలో మీరు ఇక్కడ స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? మీ పేరు అటెండెంట్లో రాసుకోవాలా. మీకు రోజు కూడా అటెండెంట్ వేస్తారు కదా. అయితే మనం దేవుని దగ్గర ఉండాలా. దేవుని రాజ్యంలో ఉంటే మన పేరు ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర ఉండాలంటే మన పేరు ఎక్కడ ఉండాలా? జీవ గ్రంథంలో ఉండాలా. అర్థమైందా? రాహాబును దేవుడు ఆ యొక్క ఎరుకోలో ఉన్నవారిని నీ దేవుడు అందరూ నశించిపోయారు, కానీ రాహాబు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అర్థమైందా? నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే సిలువలో మరణించాడు. నీ కొరకు నా కొరకు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏదంట? నశించిపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వెతికి రక్షించినాడు. అర్థమైందా? ఎంతో మంది ఉండాలి. లేరా? ఎంతమంది లేరా? ఉండాలా లేరా? ఎంతో మంది ఉండాలి. వాళ్ళందరూ రక్షింపన్నారా? ఎంతో మంది చిన్నపిల్లలు వాళ్ళందరూ సంధిస్తుందా? ఉందా అంటే మీకుందా లేదా? మీరు వాళ్ళకంటే మీరెవరంట? ధన్యులు కదా. చిన్న వయసులోనే దేవుని మాటలు వింటున్నారంటే మీరు ధన్యులే కదా. మీ అంత చిన్న వయసులో అసలు దేవుడి గురించే నాకు తెలియదు. ఇక్కడే నాకు మీరు మీ అంత వయసులో నాకు యేసు ప్రభువు ఎవరంటే ఎవరో కూడా నాకు తెలియదు. మీకైతే ఎప్పటి నుంచి చెప్పబడుతుంది? చిన్న వయసు నుంచి దేవుని మాటలు మీరు వింటా ఉన్నారు. చిన్న వయసు నుంచి మనం దేవుని మాటలు విన్నప్పుడు లోకానికి ఏం కావాలి? మనము దూరము కావాలి. లోకంలో అందరి పిల్లల్లా కలిసిపోకూడదు. లోకంలో అందరి పిల్లలు చేసినట్టు మీరు చేయకూడదు. అర్థమైందా? అందరు మాట్లాడినట్టుగా మీరు ఏం చేయకూడదు. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏమంది ఒకరి మీద ఒకరి సాడీలు చెప్పుకోవడం, అవిధేయత చూపించడం, అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏం చేయాలా? చిన్న వయసులోని దేవుని మాటలు వినాలి. రాహాబు తన మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. మీరు దేవుని తెలుసుకొని మీ చిన్న హృదయంలో దేవుని చేర్చుకొని మీరేం చేయాలా? ప్రభా మా మమ్మీని రక్షించు, మా డాడీని రక్షించు, మా అన్న వాళ్ళని, మా అక్క వాళ్ళని రక్షించు ప్రభా, నా కుటుంబాన్ని రక్షించు ప్రభా అని ఏం చేయాలా? రాహాబు అయితే ఎలాగ వారి కుటుంబం కొరకు అడుగుతూ వచ్చిందో మీరు కూడా అలాగో ఏం చేయాలా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎక్కడుండాలా? దేవుని ప్రజలతో పాటు
రాహాబు కుటుంబం ఎలాగైతే దేవుని ప్రజలతో పాటు ఉందో మీ కుటుంబం ఎక్కడ ఉండాలా? ఇక్కడ చూడండి, ఆమె యొక్క కుటుంబం అంతా కూడా ఎవరి మధ్య ఉంది? ఇశ్రాయేలు ప్రజల మధ్య, వారితో కూడా కలిసి నివసిస్తా ఉంది. మీరు కూడా దేవుని ప్రజల మధ్య ఉండాలంటే ఏం చేయాలా? మీరు హృదయంలో దేవుణ్ణి చేర్చుకోవాలి. మోకరించు, కంటి తాకి పోయిన వారం కంటి దాకా నేర్చుకున్నారా? రా రావాలి. ఏమైంది బిట్టు? బైబిల్ తీసుకుని లోకంలోనికి తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే లోకమునకు తీర్పు తీర్చుటకు పంపలేదు. యోహాను 3:17. ఇంకెవరు? ఏం చేస్తున్నారు మీరు? వెనక్కి తిరిగి నేర్చుకున్నావు కంటే తాకు. బైబిల్ దాచిపెట్టుకోవాలి. ఆశ తీయమన్నప్పుడు వీడికి బైబిల్ పట్టుకొని వచ్చి సంకట సాకేలు చెప్పాలి. అంతే. బైబిల్ దాచిపెట్టు 50 పేజీలు తీస్తే చినిగిపోతుంది. ఎవరు నేర్పాలి నీకు? ఎవరు నేర్పాలా? ఏ క్లాస్ ఇప్పుడు ఇంజనీరింగ్ నువ్వు ఎందుకు నేర్చుకున్నావు? అసలు నువ్వు రాలేదు పోయిన వారం. భయం లేదు కదా, అందుకని నేను పలకండి, కట్టుకట్టు పలకండి. అందరు పలకాల, చెప్పింది అందరూ పలకండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. మీరు ఇక్కడ పలకాల, చిన్నారి ఇక్కడ అందరు పలకాలి. తర్వాత రాసుకుందరు కానీ ముందు పలకండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. ఇంకొకసారి చెప్తా పలకండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. మోకరించండి అందరు, పైకి మోకరించండి. మోకరించారు, కళ్ళు మూసుకోవాలి. 1 తీసుకెళ్ళా మోకరించాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. అందరూ బిట్టు విలియం. కృపా ప్రేమ గల తండ్రి, క్షేమగల దేవాన్ని బంగారు పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా ఇంతవరకు కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకు మీ కొందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. రాహాబును ఎలాగైతే ప్రభా నా తండ్రి లోకంలో నుండి ప్రభా యొక్క ఇరుకులో నుండి ప్రభా మీరు రక్షించినారు ప్రభా నా తండ్రి. దేవా నాన్న యొక్క ఇరుకులో ఉన్న ప్రజలతో కూడా తను నశించుకోకుండా ప్రభా మీరు రక్షిస్తూ వచ్చినారు తండ్రి. దేవానికి ఎంతో నాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. రాహాబు యొక్క పేరు తండ్రి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో
మీరు లెక్కిస్తూ వచ్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, ఆమె యొక్క ఇశ్రాయేలు ప్రజలతో కూడా ప్రభా నివసించే భాగ్యాన్ని ప్రభా తనకి మీరు ఇచ్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము కూడా ప్రభా మేము ప్రభా లోకంలో పాపంలో ఎక్కడో పడి చెడిపోయిన మమ్మల్ని కూడా ప్రభా మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి దేవా మా కొరకు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సజీవుడుగా తిరిగి లేచి మమ్మల్ని రక్షించినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా యెహోవా దేవుడుగా కాగలిగిన జనులు ధన్యులను సల్లించినట్టుగా ప్రభా అటు ధన్యతలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవుని ప్రజలతో కూడా నివసించే భాగ్యాన్ని ప్రభా మీరు ఇచ్చినారు తండ్రి. దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. చిన్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చిన్న వయసులో రక్షణ దండి. మారు మనసు పాప క్షమాపణతో నింపండి. భయము భక్తి కలిగిన బిడ్డలుగా చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. చిన్న వయసులోనే మీ మాట వినేవారుగా మీకు లోబడేవారుగా ప్రభావ చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ మాటలు అయితే వారు వింటూ వచ్చినారో వారి హృదయాల కార్యం జరిగించండి ప్రభా. నా తండ్రి దేవా నాన్న ఎలాగైతే జక్కని మీరు రక్షించినారో ప్రభా అలాగే తండ్రి దేవా బిడ్డలైన వారికి కూడా రక్షణ కార్యం జరిగించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలు దీవించమని పునఃసేకరణ జ్యోతి యొక్క కుటుంబాన్ని పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని ఈ కుటుంబంలో జరిగే సండే స్కూల్ పరిచయ ప్రభావ అది 30 60 100 ఫలించడానికి అనేక మంది చిన్న బిడ్డలను సమకూరుస్తామని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ జరిగిన పరిచయ దీవించమని మీరే జ్ఞాపకం చేసుకుంటున్నామని నామని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎందుకు రాలేసిపోతున్నాను